పైసల కోసం దొంగతనాలు చేశారు, పైసల కోసం దోపిడీలు చేశారు, కానీ పైసల కోసం ప్రాణాలు తీసేసుడేంది? అది కూడా దృశ్యం సినిమా రేంజ్లో ఒక పక్కా ప్లాన్తో ఒక సాదా సీదా మహిళ ఇప్పటికీ 3 మహిళలను వేసి పడేసింది. అది కూడా పక్కా ప్లాన్తో ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చంపేసింది. మళ్ళీ ఈ చావులకు తన కొడుకు హెల్పే తీసుకుంది. మళ్ళీ తన కొడుకు ఒక మైనర్. అయితే సిద్దిపేటలో కొన్ని రోజులుగా సీరియల్ కిల్లర్, ఈ హత్యలు, మహిళలను ముఖ్యంగా హత్యలు చేసే ఈ సీరియల్ కిల్లర్, ఈ మొత్తం ఇదంతా కూడా బయటపడింది. పోలీసులు ఛేదించిండ్రు. అయితే అసలు ముచ్చట ఏంటంటే రజిత, ఈమె సిరిసిల్ల నుంచి సిద్దిపేటకి పోయింది. సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి రావడంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లునే ఉంటున్నారు. అయితే ఆమెకి పైసలు 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 పైసలు, ఒక కిరాణం షాపు, ఒక టీ షాపు, ఈ రెండింటిని నడిపించుకుంటుంది. అయినా కూడా పైసలు సరిపోతలేవు. పైసల మీద ఆశతోనే ఏం చేసింది, సంపుడులు మొదలుపెట్టింది. ఒక మహిళను, అంటే ఈమె టార్గెట్ ఎవరు, ఒంటరి మహిళలు, ఈ భూమి పంచాయతీలు ఎవరైతే ఉంటాయో చూసిర్రా, ఆ భూమి పంచాయతీలలో ఉండే మహిళలు, వీళ్ళే ఈమె టార్గెట్. ఈ టార్గెట్లో భాగంగా మొదట ఈమె ఎవరిని చంపిందంటే ఈ రేఖ అనే ఒక అమ్మాయిని, అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చంపేసి అక్కడ పక్కనే ఉన్న అడవిలో విసిరేసింది. ఈ హత్యలకు తన కొడుకు హెల్ప్ తీసుకుంది. ఈమె టీవీఎస్ ఎక్సెల్ అది నడుపుతుంది. తన కొడుకు హెల్ప్ కూడా తీసుకుంది. ఈ హత్య బయట రాలేదు. ఈ హత్య ఎప్పుడు చేసింది, మేలో, అంటే రీసెంట్గా మొన్న మే నెలలో చేసింది. ఇంకా 2025లోనే ఇంకొక హత్య చేసింది. ఆ హత్య ఏంటంటే అన్నపూర్ణ అనే ఆ ఊరి సర్పంచ్ వాళ్ళ భార్య, ఆమె ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే మాస్క్ పెట్టుకొని రాళ్లతో కర్రలతో ఆమె మీద దాడి చేసి ఆమెను చంపేసి ఆమె మెడలో ఉన్న 5 తులాల గోల్డ్ని ఎత్తుకొని పోయింది. ఇది 2వ సంపుడు. ఇంకా 3వ సంపుడు, ఇప్పుడు మొత్తం ఈమె బండరాన్ని బయట పెట్టిన ఈ సంపుడు ఎట్లా చేసిందంటే, ఎట్లా ప్లాన్ చేసిందంటే, విజయ అనే ఆమెని ఇంటికి పిలిపించి ఆమె గొంతు నులిమి, అంటే ఆమె గొంతు విసికి ఆమెను చంపేసి ఒక సంచిలో మూట కట్టి ఆ టీవీఎస్ ఎక్సెల్ ఉంటుందో ఆ ఎక్సెల్ ముందల వేసుకొని కొడుకు నడుపుతుండు, తల్లి వెనకాల కూర్చుంది. ఈ బాడీని కాల్చడానికి ఒక ఊరు ఏదైతే శివారు ఉంటుందో ఆ శివారు వరకు పోతున్నారు. అంటే ఊరు ఎడ్జ్ వరకు పోయి అక్కడ ఈ బాడీని కాల్చాలని కాల్చేసిండ్రు. అయితే ఆ రోజే వర్షం పడడంతో ఆ బాడీ మొత్తం కంప్లీట్గా కాలిపోలేదు, సగం సగం గాలి ఉంది. ఇదంతా చూసిన, అంటే అక్కడ ఆ బాడీ పడి ఉండడం, సగం సగం కాలిపోయి ఉండడము, నెక్స్ట్ రోజు చూసిన గ్రామస్తులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు మొత్తం సీసీ కెమెరాస్ చూస్తే బయటపడింది ఏంటంటే ఈ రజిత తన కొడుకు ఇద్దరు కూడా బాడీని తీసుకొని పోతున్న సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఆమెని ఇన్వెస్టిగేట్ చేసిన విచారణలో ఈ విస్తుపోయే నిజాలన్నీ తెలిసినాయి. ఒక్క విజయ గురించి మాత్రమే వీళ్ళు విచారణ చేస్తే అందులో బయటపడింది రేఖ విషయం బయటపడింది, అన్నపూర్ణ విషయం, వీళ్ళని హత్య చేసిన విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే ఈ 3 హత్యల కంటే ముందే తన భర్తను కూడా చంపేయాలని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ కూడా ఎట్లా చేసిందంటే, ఫస్ట్ భర్తకి ఇన్సూరెన్స్ని వేయించింది. ఇన్సూరెన్స్ వేయించిన తర్వాత ఒక 3-4 సార్లు ఆయనను చంపడానికి ప్లాన్ చేసి ఆయన మీద వేడి నీళ్ళు వేయడము, ఆయన ఇష్టం వచ్చిన కొట్టడము, అట్లా కొట్టి ఆ మనిషికి ఇంకా ఏం పని కూడా చేయకుండా, ఏం శాత కాకుండా అట్లా ఆ మనిషి మూలకు పడేటట్టు ఆ మనిషిని అట్లా చేసింది. తన కొడుకు మంచిగా చదువుకునేటోడు. ఆ తండ్రి మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, 10వ తరగతిలో 500కు పైగా మార్కులు వచ్చినాయి, నా కొడుకు మంచిగా చదువుకునేటోడు, వాని జీవితాన్ని కూడా ఆగం పట్టిస్తుంది, దీన్ని వదలొద్దు, దీన్ని చంపేయాలి అని వాళ్ళ హస్బెండే చెప్తున్నాడు బయటకు వచ్చి. వీళ్ళని మాత్రమే కాక ఈ 3 మహిళలను వాళ్ళ భర్తను చంపాలనుకోవడం, ఇవి మాత్రమే కాకుండా ఇంకో 4గురిని చంపాలని వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టుకుందంట. వీళ్ళ నుంచి ఇప్పుడు ఎవరెవరిని అయితే చంపిందో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈమె ఎన్ని పైసలు, ఎంత బంగారం, ఎంత వెండి తీసుకుందంటే 5 తులాల బంగారం, 53 తులాల వెండి, 1,00,000కు పైగా నగదు పైసలు, ఇంకా అదేవిధంగా ఒక 2 మొబైల్ ఫోన్లు, ఇవన్నీ కూడా తీసుకుందంటే ఆమెతో ఉన్న ఇప్పుడు విలువ 10 లక్షల వరకు ఉందంట. ఆమెతో అన్ని పైసలు ఉన్నాయంటే మర్డర్లు చేసి ప్లాన్ మర్డర్ల వల్ల ఆమెకు వచ్చిన పైసలు, అంటే వాళ్ళతో దోచుకున్న పైసలు. మా ఎంత సాదా సీదాగా ఒక కిరాణం షాప్ నడిపించుకుంటా, ఆమె చూడనిక కూడా చక్కగా ఉంది, ఆ మాయకురాల్లాగా ఉంది. కానీ ఆమె వేస్తున్న పనులు చూస్తుంటే ఓర్ దేవుడా, దీనికేం పోయే కాలం వచ్చింది, ఇంత దారుణంగా చంపేస్తుంది అని అయితే అనుకుంటారు. మళ్ళీ ఈమె ఇవన్నిటినీ కూడా సినిమాలు చూసి,
యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎంత ప్లాన్డ్గా చంపితే దొరకకుండా ఉంటాం. మళ్ళీ ఇంకొకటి, ఇప్పటి వరకు చంపిన వాళ్ళని ఎవరైతే చంపేసిందో వాళ్ళ మీద, అంటే ఈ చంపిన వాళ్ళకు సంబంధించి ఈమె మీదకి డౌట్ రాకుండా ఆ చుట్టూ కూడా మస్తు గొడవలు పెట్టిందంట. అంటే అన్ని ప్లాన్తోన మళ్ళీ దొరకకుండా, ఎంత వెతికినా కూడా దొరకకుండా అన్ని పగ్గడు బందీగా ప్రీ ప్లాన్డ్గా ఎట్లా విలువాలి, ఎట్లా చంపాలి, ఏడపాతి పెట్టాలి, ఏడవాడేయాలి, ఏడగాలు చేయాలి, ప్రతిదీ కూడా ఎంత ప్లాన్ ప్రకారం ఆమె ఫోన్ సెర్చ్ దాంట్లలో కూడా, యూట్యూబ్లో మిగతా అన్నిట్లలో కూడా తెలివిగా చంపడం ఎలా అని సెర్చ్ చేసి మరి వీళ్ళందరినీ చంపింది. ఇంకో నలుగురిని కూడా చంపాలనుకుందంట. నయం పోలీసులు ఏమైనా పట్టుకొని మంచి పని చేసారు, ఆ నలుగురి ప్రాణాలను కూడా కాపాడినరు. చూసిరు కదా. ఇలాంటి సీరియల్ కిల్లర్ మీద మీరేమనుకుంటున్నారు, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ రూపంలో చెప్పండి.